హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చెప్పబోయే రెసిపీ వెరీ టేస్టీ అండ్ డిలీషియస్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నానండి. అదే పొంగల్ చేస్తున్నాను. ఏంటి పొంగలా అంటున్నారా? కాదండి, దానికి కొద్దిగా ట్విస్ట్ ఇస్తూ పాలక్ పొంగల్ చేసి చూపిస్తున్నాను. పొంగల్ తిన్నాం కానీ ఈ పాలక్ పొంగల్ ఏంటబ్బా అనుకుంటున్నారా? ఏం లేదండి, రొటీన్గా చేసుకునే పొంగల్కి కాస్త హెల్తీగా టేస్టీగా ఉండాలని సన్నగా తరిగి పాలకూర వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. సో రెగ్యులర్గా మనం పాలకూరతో చేసుకునే రెసిపీస్ ఏవైనా కూడా ప్యూరీగా చేసుకొని వేసుకుంటాం కదా, సో అవుట్పుట్ అంతా కూడా మనకు గ్రీన్గా వస్తుంది. అలా కాకుండా ఇక్కడ నేను పొంగల్ కలర్ అలానే ఉండాలని ఈ పాలకూరని సన్నగా తరుక్కొని వేసుకుంటున్నానండి. సో దట్ మీరు ఇక్కడ చూస్తే పొంగల్ కలర్ అలానే ఉంది, అక్కడక్కడ పాలకూర కనిపిస్తూ చాలా బాగుంది కదా చూడడానికి. ఈ పొంగల్ని మీరు కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా నేను బియ్యం అండ్ పెసరపప్పు నానపెట్టుకుంటున్నానండి. ఇక్కడ 1 కప్ బియ్యం తీసుకున్నాను, అలాగే ఒక 1/4 కప్ పెసరపప్పు తీసుకున్నాను. ఇలా నానపెట్టుకోవడం వల్ల మన పొంగల్ చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక 2 సార్లు కడిగేసుకొని ఒక 1 అవర్ వరకు నానపెట్టుకోవాలి. 1 అవర్ అయిందండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇక్కడ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కాస్త వేడయ్యాక ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. పొంగల్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇంగువ పడితే రుచే వేరు. సో ఒక 1 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. అలాగే తురిమిన అల్లం వేసుకుంటున్నాను ఒక 1 ఇంచ్ వరకు. అండ్ కారం కోసం చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నాను ఒక 1 టీ స్పూన్. ఇవన్నీ దోరగా మంచి వాసన వచ్చేదాకా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, ఒక 2 మినిట్స్ సాట్ చేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చింది అండ్ వాసన కూడా వస్తుంది బాగా. సో ఇప్పుడు ఒక పాలకూర కట్టని నేను సన్నగా తరుక్కున్నాను, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలకూర నీళ్ళంతా కూడా ఆవిరయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ పేస్ట్ లాగా చేసుకోవట్లేదు, ముందే చెప్పాను కదా. ఇలా చేసుకోవడం వల్ల మన పొంగల్ కలర్ అలానే ఉంటుందండి. ఈ పాలకంతా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఈ పొంగల్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అది కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బియ్యం అండ్ పెసరపప్పు ఉంది కదా, అది వేసేసుకుంటున్నాను. వేసి మంచిగా ఒక 2 to 3 మినిట్స్ వరకు సాట్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. ఈ బియ్యం అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాను కదా. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. నేను 1/4 కప్ వేసుకున్నాను కదండి బియ్యం అండ్ పెసరపప్పు, దానికి 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. మన పొంగల్ సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండాలని చెప్పి కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేస్తున్నాను. ఈ వాటర్ నేను పెసరపప్పు బియ్యం నానపెట్టుకున్నాను కదా, అవే వాటర్ వేసుకుంటున్నాను. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. ఇది ప్రెషర్ రిలీజ్ అయిపోయిందండి. ఒక్కసారి మూత తీసి చూద్దాం. మన పొంగల్ కంప్లీట్గా కుక్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఒక్కసారి ఇదంతా కలుపుకుందాము. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ ఆవాలు. తర్వాత క్యాష్యూ నట్స్ అండి, మెయిన్ పొంగల్ అంటేనే క్యాష్యూ నట్స్ కదా, సో క్యాష్యూ నట్స్ వేస్తున్నాను. ఇవన్నీ దోరగా మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి క్యాష్యూ నట్స్ అంతా కూడా. ఇంగువ ఇంకాస్త వేస్తున్నానండి, ఒక 1 టీ స్పూన్ వరకు. మంచి టేస్ట్ వస్తుంది. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే మన జీడిపప్పు అన్నీ కూడా మాడిపోతాయి. ఇది కాస్త వేగాయి కదా, ఇప్పుడు మిరియాలు వేసుకుంటున్నాను ఒక 1 టీ స్పూన్ వరకు. అండ్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఉప్పు వేసుకుంటే మన జీడిపప్పు కాస్త ఉప్పుగా టేస్టీగా ఉంటాయి. లాస్ట్ అండ్ ఫైనల్గా కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి వేపుకుంటున్నాను. మన పోపు అంతా కూడా చూడండి ఎంత గోల్డెన్ కలర్గా చాలా బాగుంది కదా. సో మనం ముందుగా కుక్ చేసుకున్న పొంగల్లోకి ఈ పోపు అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇంతకుముందు మన ఛానల్లో మిల్లెట్స్తో పొంగల్ ఎలా చేసుకోవాలని చెప్పి రెసిపీ పెట్టానండి. అది ఒకవేళ మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి. చాలా హెల్తీ అండ్ వెరీ టేస్టీగా ఉంటుంది అది కూడా.
అంతేనండి, చూసారా ఎంతో ఫాస్ట్గా రెడీ చేసుకున్నాం కదా మన పాలక్ పొంగల్. ఈ వేడివేడి పొంగల్ని మీరు కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్ సూన్ విత్ ఎ న్యూ రెసిపీ. బాయ్.